జాబితా రద్దుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చర్యను దేశంలోని విద్యావేత్తలు నిపుణులు తప్పుబడుతున్నారు. దీనితో నాణ్యతపై ప్రభావం పడుతుందని, భారత విశ్వవిద్యాలయాల ప్రపంచ స్థాయి దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు, విద్యావేత్తలు విశ్వసనీయమైన జర్నల్స్ ను గుర్తించడంలో, వారి పత్రాలను ప్రచురించడానికి, కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సహాయపడేటువంటి ప్రచురణల ప్రామాణిక జాబితాను నిలిపివేయాలని యూజీసీ ఇటీవలే నిర్ణయించింది. యూజీసీ కన్సార్టియం ఫర్ అకాడమిక్స్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ జాబితాను రద్దు చేయాలని కమిషన్ ఇటీవల నిర్ణయించిందని ఇద్దరు యూజీసీ అధికారులు చెప్పారు. అయితే ఈ నిర్ణయంపై దేశంలోని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది భారతీయ విశ్వవిద్యాలయాల ప్రపంచ స్థాయిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రస్తుత యూజీసీ నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కెరియర్ పురోగతికి అర్హత పొందటానికి పరిశోధన పత్రాలు, పుస్తకాలను ప్రచురించాలి. విశ్వవిద్యాలయాల ఇన్పుట్ల ఆధారంగా ఆమోదం పొందిన జర్నల్స్ జాబితాను దాని ముగింపులో ఎలాంటి సమగ్ర పరిశీలన లేకుండానే నిర్వహించింది. దీంతో ఇది జర్నల్స్ దోపిడీకి తెరలేపినట్టయింది. రచయితలు రుసుము చెల్లించి తమ పత్రాలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 2018లో యూజీసీ కేర్ ను ప్రారంభించింది. కేర్ జాబితాను నిలిపివేయాలని యూజీసీ నిర్ణయించింది. ఏ ప్రచురణలను అనుసరించాలో నిర్ణయించడానికి విశ్వవిద్యాలయాలు ఉత్తమంగా సరిపోతాయని భావించింది అని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంలో విశ్వవిద్యాలయాలతో యూజీసీ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ముగ్గురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. యూజీసీ పరిశోధన, ప్రచురణల విషయంలో నాణ్యతపై రాజీపడిందని అన్నారు. ఇది మరోసారి దోపిడీ జర్నల్స్ ను పెంచుతుందని, ఎలాంటి నియంత్రణ ఉండదని చెప్పారు. జర్నల్స్ ను సూచించడానికి విశ్వవిద్యాలయాలకు గతంలో బాధ్యతలనిస్తే నాసిరకం జర్నల్స్ ను చేర్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కరెంట్ సైన్స్ జర్నల్స్ లో ప్రచురితమైనటువంటి ఒక అధ్యయనం ప్రకారం 2018లో యూజీసీ ఆమోదించిన 1009 జర్నల్స్ నమూనాలో 88% తక్కువ నాణ్యతను కలిగి ఉన్నాయి.